టీటీడీ చైర్మన్ వ్యవహార శైలి, లడ్డూ కాంట్రాక్ట్లో స్కామ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీటిపై ఫైర్ అయ్యారు. పవిత్రమైన ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారంటూ ట్వీట్ చేశారు. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత, అత్యంత నిష్ఠతో చేయాల్సిన బాధ్యత అన్నారు వైఎస్ జగన్. అలాంటి టీటీడీ చైర్మన్ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ఠ కలిగిన వారే ఉండాలన్నారు. కానీ చంద్రబాబు ఈ పవిత్రమైన స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆలయ ప్రతిష్టను మంటగలిపేలా వ్యవహరించారన్నారు. ఒక బాధిత మహిళ ఎన్నికలకు ముందే చంద్రబాబు గారికి లేఖ రాస్తూ ప్రస్తుత టీటీడీ చైర్మన్ తనను మోసం చేశాడని, తన జీవితంతో ఆడుకున్నాడని, ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వారిని ఇబ్బంది పెడతారంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు వైఎస్ జగన్. ఒక బాధ్యత ఉన్న వ్యక్తిగా చంద్రబాబు గారు ఈ ఫిర్యాదుపై విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఇన్ని రకాల ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా విచారణ చర్యలన్నీ పూర్తిగా పక్కన పెట్టి అతడినే టీటీడీ చైర్మన్గా నియమించి ఆలయ ప్రతిష్టను, పవిత్రతను కాలరాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. దేవుడి పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా? ఆలయ పవిత్రతను కాపాడాలన్న ఉద్దేశం ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? చంద్రబాబు గారికి భక్తి లేదు, శ్రద్ధ అంతకన్నా లేదు, దేవుడి పట్ల భయం కూడా లేదని మరోసారి రుజువైందన్నారు. లడ్డూలో వాడే నెయ్యి విషయంలో కూడా చంద్రబాబు గారికి అదే నిర్లక్ష్యమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెయ్యి క్వాలిటీ బాగోలేదని ఈ చంద్రబాబు హయాంలోనే టీటీడీ ల్యాబ్స్ తిప్పి పంపినా మళ్ళీ అవే క్వాలిటీ లేని నెయ్యి ట్యాంకర్లు ఆయన హయాంలోనే వేరే వారి పేరిట తిరిగి టీటీడీకి రావటం, ఆయన హయాంలో వచ్చిన అవే ట్యాంకర్లను టీటీడీ అంగీకరించి అనుమతించటం, అక్కడ నుంచి తిరుమల లడ్డూ తయారీలో వాడటం. ఇదే విషయాన్ని సిబిఐ సిట్ మొదటి ఛార్జ్షీట్ 64, 91 పేజీలోను, ఫైనల్ ఛార్జ్షీట్ 44వ పేజీలోనూ ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిందన్నారు వైఎస్ జగన్. చంద్రబాబుకి దేవుడి పట్ల భక్తి లేదు, ఆలయాల నిర్వహణ పట్ల శ్రద్ధ అంతకన్నా లేదు అనటానికి ఇది మరొక ఉదాహరణ అన్నారు. ఈ రకంగా చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి దాన్ని వేరొకరి మీదకు నెట్టి మళ్ళీ దాని మీద రాజకీయ దుమారం రేపుతూ ఆ నెయ్యితోనే స్కామ్లు చేస్తున్నాడని వైఎస్ జగన్ మండిపడ్డారు. టోటల్గా ఇదే అంశానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ ఇస్తారు. రవీందర్, చెప్పండి. హరి, పవిత్ర తిరుమల క్షేత్రానికి సంబంధించి గడిచిన కొంతకాలంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్ కొద్దిసేపు క్రితమే ఒక ట్వీట్ చేశారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా టీటీడీలో చోటు చేసుకుంటున్నటువంటి వరుస వెంబడి అపచారాలతో పాటు అపఖ్యాతి పాలయ్యే విధంగా చైర్మన్ వ్యవహరిస్తున్నటువంటి తీరు తదితర అంశాల గురించి వైఎస్ జగన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం టీటీడీ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి బిఆర్ నాయుడు వ్యవహార శైలి గురించి గతంలో అంటే ఎన్నికలకు ముందే ఆయన బాధితురాలు ఒక లేఖ కూడా చంద్రబాబుకు రాసింది. చంద్రబాబుతో పాటు అప్పట్లో లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా లేఖ రాసింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తనను ఏ విధంగా వేధిస్తుంది చాలా స్పష్టంగా అందులో పేర్కొన్నారు. నిజానికి ఆ లేఖ చూసిన తర్వాత, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయిన తర్వాత ఖచ్చితంగా ఆ లేఖ మీద విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉండేది. ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమెను పిలిపించి మాట్లాడడం కానీ, ప్రస్తుతం బిఆర్ నాయుడిని చైర్మన్గా నియమించే ముందు కనీసం విచారణ అనేది చేయాల్సి ఉంది. కానీ అలాంటిది ఏమీ లేకుండానే ఏకంగా బిఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్గా ఏ విధంగా పెడతారంటూ కూడా వైఎస్ జగన్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ఒక మహిళ తన ఆవేదన కూడా పెద్ద ఎత్తున ఆవేదనతో ఒక లెటర్ రాస్తే కనీసం దాని గురించి పట్టించుకోకపోవడం ఏంటి అంటూ కూడా వైఎస్ జగన్ ప్రశ్నించారు. నిజానికి బిఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత కూడా ఆయనకు కనీసం దేవుడు అంటే భయం, భక్తి లేదు, కనీసం నిష్ఠతో పనిచేసేటువంటి వ్యవహారం కూడా ఆయన దగ్గర లేదు. కానీ అలాంటి వ్యక్తి వచ్చిన తర్వాత నుంచి వరుస వెంబడి అపఖ్యాతి పాలయ్యే విధంగా అక్కడ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదంటూ కూడా వైఎస్ జగన్ తన ట్వీట్లో ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. కనీసం ఎప్పటికైనా స్పందించినటువంటి తీరు లేదు. ఆయన మీద చర్యలు కూడా తీసుకోకపోవటాన్ని వైఎస్ జగన్ గట్టిగా తన ట్వీట్లో ప్రశ్నించారు. దాంతోపాటు 2014 నుంచి 2019 మధ్యలో నెయ్యి కాంట్రాక్టుకు సంబంధించి కేవలం ₹278 మాత్రమే అప్పట్లో ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా ₹658 చొప్పున కొనుగోలు చేసేటువంటి పరిస్థితి. అంటే స్వామివారి సొమ్మును పెద్ద ఎత్తున 100 కోట్లను కైంకర్యం చేసే విధంగా ఈ కాంట్రాక్టులు వ్యవహారం జరుగుతున్నట్టు కూడా వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో లేని టెండర్ కాంట్రాక్ట్ను ఇప్పుడు ఈ స్థాయిలో పెంచడం వెనుక ఖచ్చితంగా దురుద్దేశం ఉందనేది కూడా స్పష్టం చేశారు. ఇటీవల
విచారణ జరిపినటువంటి సిబిఐ సిట్ కూడా చాలా స్పష్టంగా దీంట్లో ఈ అంశాన్ని గురించి ప్రస్తావించింది. అది కాకుండా 4 ట్యాంకర్లు ఏవైతే కల్తీ జరిగాయని రిజెక్ట్ చేసినటువంటి ట్యాంకర్లు ఉన్నాయో, నెయ్యి ట్యాంకర్లను మళ్ళీ తిరిగి కొండ మీద తీసుకెళ్ళడం, వాటితోటి లడ్డూలు తయారు చేసినటువంటి వ్యవహారాన్ని సిబిఐ సిట్ చాలా స్పష్టంగా చెప్పినప్పుడు కూడా కనీసం చర్యలు కూడా తీసుకోలేదు. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబుకి దేవుడు అంటే భయం, భక్తి లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి వ్యక్తులు ఉంటే ఇక తిరుమల తిరుపతి క్షేత్రాన్ని కాపాడేది ఎవరంటూ కూడా వైఎస్ జగన్ తన ట్వీట్ ద్వారా ప్రశ్నించినటువంటి పరిస్థితి. మొత్తానికి జగన్ చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు ఆ బిఆర్ నాయుడు సంబంధించినటువంటి వ్యవహార శైలి కానీ, అట్లాగే అక్కడ జరుగుతున్నటువంటి నెయ్యి స్కామ్కు సంబంధించి చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హరి. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.